ఇక్కడ ఒకవేళ ఫుల్ అయిపోతే దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద సెషన్. ఆల్రెడీ మీరు వీడియో విన్నారు, సో నేను డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తున్నాను. రైట్. సో చాలా మంది జాయిన్ అవుతున్నారు, స్టిల్ సమ్ వీడియోస్ ఆన్ అవుతున్నాయి కదా. మార్నింగ్ నేను చాలా మందిని కూడా నేను వీడియో డిస్కనెక్ట్ చేయడం జరిగింది. సో రిక్వెస్ట్ అండి, ప్రాపర్గా ఉంటేనే వీడియో ఆన్ చేసుకోండి. ప్రాపర్ కండిషన్, సరౌండింగ్స్ అన్నీ ఉన్నప్పుడు చూసుకోండి. ప్రాపర్గా డ్రెస్, అందుకే చెప్తున్నాను వీడియో ఆన్ చేసేటప్పుడు మీ డ్రెస్ సెన్స్ కానీ, మీ యొక్క పోస్చర్స్ కానీ, మీరు ఉండే విధానాలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 100+ మెంబర్స్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు. సో మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేది మన మెయిన్ మోటో. సో దయచేసి మీరు ప్రాపర్గా ఉంటేనే వీడియో ఆన్ చేసుకోండి సార్, లేకపోతే వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే, సరౌండింగ్స్ చెక్ చేసుకోండి, అండ్ మైక్రోఫోన్ మ్యూట్లో చేసుకోండి. అండ్ మంచి మంచి సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా మంది లీడర్స్ మన దాంట్లో జాయిన్ అవుతున్నారు, మంచి సెషన్స్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రాపర్గా సీటెడ్ అయి ఉండండి. కొద్దిగా ప్రజెన్స్ ఇక్కడ ఉంచండి మీటింగ్ మీద, డిస్ట్రాక్షన్స్ లేకుండా గ్రేస్ ఇవ్వండి. నోట్బుక్ పెన్ పెట్టుకోండి, నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది లైవ్ వస్తుంది కదా, ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటుంది కదా, లేదంటే స్క్రీన్ షాట్లు తీసుకుంటాం కదా. సో ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నాం, బట్ మంచి సబ్జెక్ట్స్ అండి డిస్కస్. సో మీరు ఏమవుతుంది, స్క్రీన్ షాట్స్ తీసుకోవడం వల్ల మీ ఫోన్లో ఉండిపోతాయి కానీ మీ మైండ్లోకి వెళ్ళవు. కాబట్టి నోట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అది గుర్తుండిపోతుంది, దానివల్ల మీకు తర్వాత ఉపయోగపడుతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మీకు అవకాశం ఇస్తే ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే చాలా మంది లైన్లో ఉంటారు. సో మిగతా వాళ్ళకి కూడా మనం ఆపర్చునిటీ ఇవ్వాలి. కాబట్టి సో మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని ఫాస్ట్గా మాట్లాడి క్లోజ్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ. ఇది జూమ్ ఎటికెట్స్ గురించి నేను చెప్పదలుచుకున్నది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రౌడ్ టు సే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్ 2000 మంది సబ్స్క్రైబర్స్తో ఇవాళ రీచ్ అయ్యాం. చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, ఇండైరెక్ట్గా ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి, యూట్యూబ్లో నుంచి చూస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ అండి. మీరు కూడా దీంట్లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. అండ్ ఇది 2000 తాగకూడదు మనం ఇవాళ, ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి, చాలా మందికి నాలెడ్జ్ ఇవ్వాలి, మంచి మంచి సెషన్స్ మనం చేయాలి, భవిష్యత్తులో మంచి ఈవెంట్స్ చేయాలి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయలేనన్ని గొప్ప గొప్ప ఉంటాయండి, ఈవెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే. దట్ విల్ లెట్ యు నో, డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్, సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్కటి మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది, మీకు మీకు తెలుస్తూ ఉంటుంది, మేము చెప్తూనే ఉంటాం. ఓకే, సో చాలా ప్రౌడ్ మూమెంట్. చాలా షార్ట్ స్పాన్లో, హార్డ్లీ వన్ ఇయర్ కూడా అవ్వలేదు, అండ్ ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ని టచ్ చేయగలిగాం. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. బట్ ఇంకా చాలా మనం చేయాలి, చాలా మందికి రీచ్ అవ్వాలి, చాలా మందికి నాలెడ్జ్ ఇవ్వాలన్నదే మన మెయిన్ మోటో. ఓకే, సో నెక్స్ట్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీకు ఆల్రెడీ ఇందాకే చెప్తున్నాను. సో సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. యూట్యూబ్లో ఉన్నాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, సో ఆల్ సోషల్ మీడియా వి ఆల్రెడీ రిజిస్టర్డ్. సో ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, అండ్ యాజ్ యూజువల్ మంత్ క్లోజింగ్ 31st. సో ఇవాళ 26th అయిపోయింది, ఇంకా 5 days ఉంది. సో ఏదైనా లెవెల్స్ కానీ ఏదైనా ఉన్న వాళ్ళు హరి అవ్వండి, తొందరగా క్లోజ్ చేసుకోండి ఎవరికి సంబంధించిన వాళ్ళు. ఓకే, రైట్. అండ్ బూట్ క్యాంప్ సార్ నిన్న కూడా చెప్పారు, రంజిత్ సార్. ఇవాళ మళ్ళీ నేను దాన్ని డిస్కస్ చేస్తున్నాను. బూట్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి, మన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కానివ్వండి, నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి కానివ్వండి, టీమ్ మంచి లీడర్స్ని మనం బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ లీడర్షిప్ బిజినెస్. సో వెస్టేజ్ ఇస్ లీడర్షిప్ బిజినెస్. సో మంచి లీడర్స్ కావాలి అంటే మనం మంచి మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి రెగ్యులర్గా. అలాంటిదే ఈ బూట్ క్యాంప్. దట్టు ఒక ప్రైడ్ మూమెంట్ ఏంటంటే, ఇందాక మనం విన్నటువంటి సిద్ధార్థ్ సింగ్ సార్, సో ఆయనకు మనకు ప్రైమ్ గెస్ట్గా వస్తున్నారు, సుభాష్ శెట్టి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో April 13, 14, 15 వేదిక ఫంక్షన్ హాల్ విజయవాడ. ఎంట్రీ ఫీ అంటే ఇది 1700 రూపీస్ ఫర్ 3 days. మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయబడుతుంది, టీ షర్ట్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది.
సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీ టీంని ఎంత తీసుకొస్తే మీ యొక్క సక్సెస్ అంత ఈజీ అవుతుంది. సో ట్రై చేయండి, డెఫినెట్గా మంచి టీంని మీరు తీసుకుని మంచి లీడర్స్ని ప్రమోట్ చేయండి. బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళు మంచి లీడర్స్గా కూడా ప్రమోట్ అవుతారని చెప్పి చాలా మంది లీడర్స్ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం ఇది యూటిలైజ్ చేసుకున్నాం. ఓకే, సో ఎవరు మిస్ చేయకండి సార్, కన్ఫర్మేషన్ ఇచ్చేయండి సార్ తొందరగా. చాలా మంది ఇంకా నెక్ టు నెక్ వెళ్తున్నారు, బట్ టికెట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము. నిన్న కూడా సార్ చెప్పారు, హాల్ కెపాసిటీ ఇస్ 850, అడిషనల్లీ వీఆర్ ప్రొవైడింగ్ 150. సో 1000 సీటర్ మించి లేదు. ఒకవేళ తర్వాత దాటిన తర్వాత లేదు మాకు టికెట్ దొరకలేదు అంటే కూడా మనం నిజంగా బాధపడాల్సి వస్తుంది. సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. సో మీ టీమ్స్ని కన్ఫర్మ్ చేయండి, క్లోజ్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి యాడ్ ఆన్గా మనం ఒక గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నాం. విజన్ 31 డిసెంబర్ 2022 టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి ఒక గొప్ప విజన్తో వెళ్ళడానికి కారణం ఏంటంటే మనం మంచి టీంని తయారు చేయాలి. మన దగ్గర చాలా మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, చాలా మంది సెషన్స్ చేస్తున్నారు. సో మార్నింగ్ సెషన్స్ అవనివ్వండి, ఈవినింగ్ సెషన్స్ అవనివ్వండి, వాళ్ళకై వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తామండి అంటున్నారు. వీఆర్ సో హ్యాపీ, బట్ సరిపోవట్లేదండి, ఎందుకంటే మన టీం చాలా పెద్దది, బట్ మనకు వస్తున్నటువంటి రిక్వెస్ట్ చాలా తక్కువ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరు బయటకు రండి సార్, మన దగ్గర చాలా హిడెన్ టాలెంట్ ఉంది మన దగ్గర. సో బయటకు వచ్చి మేము చేస్తాము సెషన్స్ అనే వాళ్ళు వస్తే మీరు, మనం గొప్పతనం ఏంటంటే మన విద్య మనం ఎంత షేర్ చేస్తే మనం ఎంతమందికి చెప్పగలుగుతామో మనకు అంత ఎక్కువ మనకు రిటర్న్ వస్తుంది గ్యారంటీగా. సో మన దగ్గరే ఉంచుకుంటే మనకేమి రాదు, మనం నిజంగా షేర్ చేస్తేనే మనకు వస్తుంది. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా ముందుకు రండి, సెషన్స్ ఇవ్వడానికి. ఈవినింగ్ సెషన్స్ అవనివ్వండి, మార్నింగ్ సెషన్స్ అవనివ్వండి. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ రావాలని కోరుకుంటున్నా. సో మార్నింగ్ లో ఎవరైతే ఎలిజిబిలిటీలో లోయర్ లెవెల్స్ లో ఉన్నారో వాళ్ళు మార్నింగ్ రావాలి. సో గొప్ప లీడర్స్ అవ్వాలనేది మెయిన్ మోటో. సో దానికి సంబంధించింది ఇది. సో ఆ విజన్ తోనే మనం ముందుకు వెళ్తున్నాం. సో ఆ విజన్ లో ఫస్ట్ ఏంటంటే 100 మెంబర్స్ ని రౌండర్స్ గా అచీవ్ చేయాలి. ఓకే, అండ్ 100 మెంబర్స్ 1 lakh earners ని అచీవ్ చేయాలి. అండ్ ఫైనల్ గా 200 మెంబర్స్ కార్ అచీవర్స్ ని రీచ్ చేయాలి ఈ ఇయర్ 31 డిసెంబర్. సో వీఆర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టు మార్చ్. ఇంకా 9 months ఉంది, చాలా హ్యూజ్ టైం. ఓన్లీ 3 months అయింది ఈ ఇయర్ లో. సో ఇంకా మనకు 9 నెలల టైం ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అండి, ఈ యొక్క విజన్ లో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి సార్, పార్టిసిపేట్ అవ్వండి. ఎందుకంటే ఇది మనందరిది, ఇది ఇండివిజువల్ గా నాదో ఇంకొకరితో రంజిత్ సార్తో కాదు. కాబట్టి ఇది అందరిది, అందరి కోసమే ఈ ప్రయత్నం, అందరి కోసమే ఈ యొక్క సెషన్స్ పెట్టడానికి కూడా కారణం కూడా అదే. సో ఎందుకంటే ఈ ఎవరు ఎలా ఏంటి అనేది కాకుండా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి టీంలందరినీ, ఇర్రెస్పెక్టివ్. అందరూ మన టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రావాలి, ముందుకు రావాలి, సక్సెస్ కావాలి, ప్రతి ఒక్కరు క్రౌన్ అవ్వాలి, 1 lakh తీసుకోవాలి, కార్ అచీవర్ అయి ఉండాలి. సో ఈ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాం. సో మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు, పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. సో ఇది విజన్ యొక్క మెయిన్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ స్క్రీన్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవాళ మనము సిఎన్టీలో భాగంగా ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే మనం సిఎన్టీని కండక్ట్ చేస్తున్నాం. సో నిన్న రజనీకర్ గారు కార్డియో కేర్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ అది సెషన్, అది ఎవరు ఊహించలేదు అసలు అటువంటి సబ్జెక్ట్ మనకి ఇస్తారని. సో ఇవాళ మెయిన్ గా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ గురించి కానివ్వండి, ఎస్పెషల్లీ చాలా మంది ఏజ్ పెరిగిన కొద్దీ ఈ జాయింట్స్ ఇష్యూస్ వస్తుంటాయి, బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. సో వాళ్ళకి అవి దానివల్ల ఇంపాక్ట్స్, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి. సో సిఎన్టీలో మెయిన్ పార్ట్ అది. చాలా మంది ఈ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అవనివ్వండి, లేదంటే ఇంకో డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చిన్న ఏజ్ లోనే, పెద్దవాళ్ళకి ఎందుకంటే చాలా చిన్న ఏజ్ లోనే వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి మన సప్లిమెంట్స్ ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక వరం, ఒక అద్భుతమైనటువంటి వరం అది. సో మన సప్లిమెంట్స్ వాడిన రిజల్ట్స్ గోల్డ్ మంది మన దగ్గర టెస్టిమోనీస్ మన ఛానల్లోనే ఉన్నాయి, పెద్ద వాళ్ళు. సో అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ని ఇవాళ మనకి ఇవ్వడానికి లింగాల దేవేంద్ర గారు ఫ్రమ్ వరంగల్, స్టార్ డైరెక్టర్ అండి. సో సార్ రెడీగా ఉన్నారు, నేను ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నాను సెషన్ చేయడానికి. సో సార్ కూడా ఫస్ట్ టైం మన జూమ్ లో కనెక్ట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. సో ముందుకు వచ్చి సార్ కూడా నేను చేస్తానని చెప్పినందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సో సార్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో దేవేంద్ర గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీకు నేను కోస్ట్ ఇచ్చాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ది జూమ్ సెషన్.
సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హోప్ మీది ఫస్ట్ అంటే టీమ్ టీహెచ్హెచ్ లో ఫస్ట్ సెషన్ సార్. ఎస్ సార్, ఎస్. గ్రేట్, ఫస్ట్ టైం సార్. గ్రేట్. అండ్ హోప్ విల్ సీ మోర్ సెషన్స్ ఫ్రమ్ యూ. ఓకే, అండ్ మంచి సబ్జెక్ట్ వచ్చారు మీరు ఈరోజు. మంచి మంచి సెషన్ ఇంకా భవిష్యత్తులో మీరు చేయాలి. తప్పనిసరి సార్. చాలా విష్ చేస్తున్నాం. సో మీరు స్టార్ట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ దేవేందర్. మై నేమ్ ఇస్ దేవేందర్ అండి. నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో దాదాపు 2019 అక్టోబర్లో జాయిన్ అయ్యానండి. దాదాపు 2 years కంప్లీట్ అయ్యింది. 2 years కంప్లీట్ అయిపోయిందండి. నేను దీనికి ముందు అంటే ఈ నెట్వర్క్లోకి రాకముందుకు నేను నా ప్రొఫెషనల్ ఏంటిదంటే దాదాపు ఒక 17 years నేను ఒక మెడికల్ షాప్లో గుమస్తా పనిచేశానండి. 17 years పనిచేసిన తర్వాత అసలు నాకు ఆ మెడికల్ ఫీల్డ్లో గోల్ ఏంటంటే నేను స్వతహాగా మెడికల్ పరమైన నాలెడ్జ్ తీసుకొని నేను స్వతహాగా ఒక మెడికల్ షాప్ పెట్టేసుకొని నేను హ్యాపీగా షాప్ రన్ చేద్దామని అనుకున్నాను. నేను అట్లా 17 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మధ్యలో షాప్ పెడదామని ఒక 1 year నుంచి నేను షాప్ కోసం అనేది ప్రయత్నం చేశానండి. ఆ ప్రయత్నం చేసే క్రమంలో నాకు ఈ బెస్ట్ ఆపర్చునిటీ గురించి నాకు మా గ్రేట్ లీడర్ అండ్ మా అప్లైన్ గారు వచ్చేసి మూర్తి గారు అండి. ఈ మూర్తి గారు నాకు ఈ ఆపర్చునిటీ గురించి నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను గ్రేట్ లీడర్ ఇంకొక లీడర్ వచ్చేసి దేవినేని హరికృష్ణ గారితో నేను ఈ బిజినెస్ ప్లాన్ అనేది నేను వినడం జరిగింది. ఆ ప్లాన్ విన్న తర్వాత నేను దీన్ని అర్థం చేసుకున్నానండి. అర్థం చేసుకొని నేను అక్టోబర్ 2019లో నేను ఈ నెట్వర్క్లో జాయిన్ అయ్యానండి. ఇది నా యొక్క టెస్టిమోనియల్ అండి. ఇకపోతే నాకు ఇవాళ ఒక మంచి అవకాశం ఇచ్చారండి. ఎందుకంటే ఇందులో మనకు కంపెనీ వచ్చేసి వెస్టేజ్ కంపెనీ కదా. వెస్టేజ్ కంపెనీ దాదాపు మనకు ప్రొడక్ట్స్ వచ్చేసి దాదాపు ఒక 350+ అంటే దాదాపు 370 రకాల ప్రొడక్ట్లను కంపెనీ మన సొంత టెక్నాలజీతో తయారు చేస్తుందండి. అంటే 370 రకాల ప్రొడక్ట్లలో అంటే ఒక దాదాపు వాటిని మొత్తం 19 రకాల కేటగిరీ ప్రొడక్ట్లుగా కంపెనీ విభజించిందండి. ఆ 19 రకాల కేటగిరీ ప్రొడక్ట్లలో మేజర్గా ఏంటిదంటే హెల్త్ కేటగిరీ అండి. ఆ హెల్త్ కేటగిరీలో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని మనం ఏమంటాం అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం. ఆ ఫుడ్ సప్లిమెంట్స్లో మనకు నేను ఇవాళ 2 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ 2 రకాల కేటగిరీ ప్రొడక్ట్ల ముందు ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇవాళ మనకు అనేక రకాల హెల్త్ సమస్యలు వస్తున్నాయి. ఆ హెల్త్ సమస్యలు రావడానికి కారణం ఏంటిది అని అంటే మనం ఇవాళ తీసుకునే ఆహారంలో విపరీతమైన పోషకాల లోపం జరుగుతుంది. ఆ పోషకాల లోపం వల్లనే మనకు అనేక రకాల హెల్త్ సమస్యలు వస్తున్నాయి. మరి ఈ హెల్త్ సమస్యలకు అనుగుణంగా మనకు ఈ కంపెనీ ఎక్స్ట్రాడినరీ మనకు హెల్త్ సప్లిమెంట్స్ను తయారు చేయడం జరిగింది. అందులో నేను ఇవాళ 2 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ గురించి నేను తెలియజేయడం జరుగుతుంది. అందులో ఒకటి ఇమ్యూనిటీ పవర్ సంబంధించిన ప్రొడక్ట్స్, తర్వాత ఇంకొకటి వచ్చేసి జాయింట్ పెయిన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇవాటి రోజుల్లో అంటే మనకు ఆహారమే మందులుగా పనిచేయాలి కానీ మనకి ఇవాళ మనకు మందులే ఆహారంగా పనిచేస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇవాళ అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నాము. మరి అలాంటి సమస్యల నుంచి మనం ఓవర్కమ్ కావాలంటే ఇక్కడ మనకు తప్పనిసరిగా మనకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రైట్, ఇప్పుడు నేను ఇమ్యూనిటీ బూస్ట్ ప్రొడక్ట్స్ అండి. మనకు ఇమ్యూనిటీ పరంగా మనకు దాదాపు కంపెనీ మనకు 5 రకాల ఇమ్యూనిటీ పవర్ ప్రొడక్ట్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఇమ్యూనిటీ పవర్ ప్రొడక్ట్లలో నేను ఇప్పుడు 5 ప్రొడక్ట్లు మనకు ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటిది, అవి ఎలా వాడాలి అనేది నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను సింపుల్ స్వీట్గా నేను చెప్పబోతున్నానండి. మీరు దయచేసి ఫ్రెండ్స్
ఇవాళ ఈ జూమ్ మీటింగ్ లో ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో, మీరున్న ప్లేస్లలో మీరు కొంచెం అంటే డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం 100% మీరు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించి మీరు విన్నట్లయితే మీకు ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేక కూడా చాలా మంది వెనుకబడిపోతున్నారు ఈ బిజినెస్ లో. కాబట్టి మీరు ఎంతో కొంత ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ దీని ద్వారా తీసుకోవచ్చు. మీకు 100% ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు నోట్బుక్ అనేది అందుబాటులో పెట్టుకోండి. సాధ్యమైతే మీరు ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి. ఎందుకంటే మీరు తర్వాత దీన్ని మీరు రాసుకుంటుంటే మీకు అంటే మళ్ళీ మీరు రిపీట్ గా చదువుకుంటుంటే ఏమైతుందంటే మీరు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మర్చిపోకుండా ఉంటుందండి. మరి రైట్, ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనము డిస్కస్ చేద్దాము. హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్లలో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాము. మరి ఇక్కడ హెల్త్ కేటగిరీలో అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ నోని అండి. వెస్టీజ్ నోని అండి. ఈ వెస్టీజ్ నోని అనేది దాదాపు ఇది 2000 సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నదండి. ఇది మరి పురాతన కాలంలో దీనిని అమృత ఫలము అని అనేవారు. మరి దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటిది అంటే మొరిండా సిప్టిపోలియా. ఇది రోగ నిరోధక శక్తిని మనకు బాడీలో బలోపేతం చేస్తుందండి. ఇందులో ఎక్కువగా 09 ఎక్కువగా ఉంటుంది. 09 అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏదైతే ఆహారము తీసుకుంటున్నామో ఆహారంలోని పోషకాలు మనకు రక్తంలో కలిసి అది ప్రతి కణంలోకి వెళ్ళే విధంగా మనకి 09 అనేది సపోర్ట్ చేస్తుందండి. మరి అలాంటి 09 ఇందులో ఈ నోని ఫలంలో ఎక్కువ మోతాదులో ఉన్నదండి. మరి ఈ నూనెలో దాదాపు ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి. ఇది మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకపోతే ఇది సర్వరోగ నిరోధిని అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నూనె అనేది రెగ్యులర్ గా వాడినట్లయితే నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. అట్లా మనకు ఎలాంటి ఇంజెక్షన్స్ లేకుండా, ఎలాంటి సర్జరీలు లేకుండా కూడా మనం హ్యాపీగా మన జీవన శైలిని కొనసాగించవచ్చు. రైట్. మరి ఇక్కడ ఈ ఈ యొక్క క్యాప్సల్ అంటే మనకు ఈ నూనె అనేది ఈ నూనె పండు ద్వారా ఏదైతే మనకు మిషనరీ ద్వారా మనకు కంపెనీ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఒక క్యాప్సల్ ఫామ్ లో మనకు అందిస్తుందండి. ఈ క్యాప్సల్ పేరే మనకి ఇక్కడ నూనె క్యాప్సల్ అని అంటాము. మరి ఈ క్యాప్సల్ యొక్క ఉపయోగాలు ఏంటిది అని అంటే మనము ఎలాంటి సందర్భాలలో వాడొచ్చు అని అంటే ఈ ప్రతి ఒక్క హెల్త్ సమస్య మీద మనం వాడుకోవచ్చు. మనకు ఎన్నో రకాల హెల్త్ సమస్యలు వస్తున్నాయి ఇవాళ. ఆ ప్రతి సమస్య మీద దీన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సజెషన్ చేయొచ్చు. ఇది ఎక్కువగా మనకు శ్వాసకోశ సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు ఈ రోజులల్లో. అలాంటి వారికి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుందండి ఈ ప్రోడక్ట్. తర్వాత చాలా మందికి అధిక రక్తపోటు అంటే బీపీ, హయ్యర్ బీపీ ఉంటుంది కండి, అలాంటి బీపీ ఉన్న సమస్యలను కూడా ఇది నియంత్రణలోకి తీసుకొస్తుంది. అలాగే కీళ్ళవాతం, చాలా మందికి కీళ్ళవాతం ఉంటుంది. అలాంటి కీళ్ళవాతం యొక్క సమస్య నుంచి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది. ఉబ్బసం అనేది అంటే ఉబ్బసము అంటే మామూలుగా మనకు అస్తమా టైపు అట్లా అన్నట్టు. శ్వాస సంబంధ చర్మ వ్యాధుల నుంచి కూడా మనకు ఇది మనకు ఓవర్కమ్ చేస్తుందండి. తర్వాత జీర్ణ సంబంధమైన సమస్యల మీద ఇది చాలా బాగా పనిచేస్తుందండి ప్రోడక్ట్. చాలా మందికి ఏంటంటే మనం ఏ ఆహారం తీసుకున్నా సరిగా జీర్ణం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా మనకు పనిచేస్తుంది. ఇంకపోతే మనకు చాలా ఈ రోజుల్లో ఎట్లున్నదంటే ఇప్పుడు మనకు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరూ చాలా మెంటల్ గా టెన్షన్స్ పడడము, చాలా పని ఒత్తిడి వల్ల వాళ్ళకు బ్రెయిన్ మీద బాగా స్ట్రెయిన్ పడడము, అలాంటి ఒత్తిడి నుంచి కూడా మనల్ని ఇది కాపాడుతుంది. మరి ఇంకా మనకు కాలేయాన్ని అంటే లివర్ను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి మనకు లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనకు కొన్ని రకాల ఆమ్లాలను అది విడుదల చేసి మనకు మెటబాలిజాన్ని సక్రమంగా ఉండేటట్టుగా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇంకపోతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వీలైతే దీన్ని ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఇంకా ఈ నోని అనే ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో అంటే క్లోమ గ్రంథిలో సెల్స్ ఉంటాయి కదండి, కణాలు ఉంటాయి కదా, ఆ కణాలను ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ క్లోమ గ్రంథిలో ఉండే ఒక ప్యాంక్రసిస్ అనే ఒక పార్ట్
దాని పనితనం ఏంటిదంటే ఎప్పటికప్పుడు అది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తది. అంటే ఆ ప్యాంక్రియాసిస్ అనేది ఎప్పటికి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే విధంగా మనకు ఈ ప్రొడక్ట్ అనేది మనకు పనిచేస్తుంది. ఇవాళ మనము ఇంకా మనకు అనేక రకాల ఆహారాలు తింటున్నామండి. ఆహారం తిన్నప్పుడు మనకేమైతదంటే ఆహారము అది అందులో ఉన్న పోషకాలనేటివి మనకు రక్తంలో కలిసి ప్రతి కణానికి చేరుతుందండి. ఆ ప్రతి కణానికి అంటే రక్తంలో ఏ విధంగా కలుస్తుంది? ఒక గ్లూకోజ్‌గా రిలీజ్ అవుతుంది. ఆ గ్లూకోజ్‌గా రిలీజ్ అయ్యి, ఆ గ్లూకోజ్‌గా ఎంతైతే రిలీజ్ అవుతుందో రక్తంలో, దానికి తగ్గట్టుగా అంటే అదే మోతాదులో మనకు ఇక్కడ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కావాలి. మరి అలా ఆ విధంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే విధంగా ఇక్కడ మనకు ఈ నోనికి సప్లిమెంట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుందండి. ఇంకా దీని వలన మనకు ఇన్సులిన్ అనేది రెగ్యులర్ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటది. ప్లస్ మనకు క్లోమ గ్రంథి యొక్క పనితీరు అనేది మెరుగుపడతదండి. ఇంకపోతే దీని ద్వారా ఇంకా మనకు కొన్ని ఉపయోగాలు ఏంటిదంటే, శరీరంలోని అనేక రకాల వ్యర్థ పదార్థాలను కావచ్చు, అంటే మన బాడీలో కొన్ని కోట్లాది కోట్ల సెల్స్ అనేటివి ప్రతిరోజు చనిపోతుంటాయి. ఆ సెల్స్ అనేటివి ఆ డ్యామేజ్ సెల్స్ అనేటివి మనకు బయటికి రిమూవ్ కావాలి. ఆ రిమూవ్ అయితే ఏమైతదంటే, ఇక్కడ మన ప్రతి సెల్లులో ఉన్న వ్యర్థ పదార్థాలు కావచ్చు, మలినాలు కావచ్చు అవన్నీ బయటికి తీసేస్తది. అంటే ఇక్కడ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహారంలోని పోషకాలను మనకు ఆ కణం లోపలికి చొచ్చుకుపోయే విధంగా అంటే మన టోటల్ బాడీకి ఏదైతే మౌత్ అంటే నోరు ఉన్నట్టుగా ప్రతి కణానికి ఒక రంధ్రం ఉంటుందండి. ఆ రంధ్రం యొక్క సైజును పెద్దదిగా చేసి మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను కణం లోపటికి పోయేటట్టుగా సపోర్ట్ చేస్తుంది. మరి ఇట్లా మనకు ఈ నూనె అనే క్యాప్సూల్ ఈ విధంగా మనకు చాలా ఎక్స్ట్రార్డినరీగా మనకు పనిచేస్తుంది. మరి ఈ క్యాప్సూల్‌ను మనం ఎలా వాడాలి? ఈ సప్లిమెంట్‌ను మనం ఎలా వాడాలి అనంటే, ఇది మనం పొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి. భోజనానికి ముందు అంటే మనం హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం తింటాము అనంగా మనము వేసుకోవాలి. మరి ఈ ఒక బాక్స్‌లో వచ్చేసి దాదాపు మనకు 90 క్యాప్సూల్స్ ఉంటాయండి. 90 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది జస్ట్ డీపీ వచ్చేసి దీని యొక్క డీపీ వచ్చేసి ప్రస్తుతానికైతే మనకు రూ. 500 ఉన్నదండి. అంటే మనం పొద్దున, సాయంత్రం వేసుకున్నా గానీ దాదాపు 45 డేస్ మనకు ఈ సప్లిమెంట్ అనేది వస్తుంది. ఇది మనకు 100% మంచి మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచే ప్రొడక్ట్‌లలో ఇదొకటండి. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి ఇది. దీని తర్వాత మనకు ఇంకొక సప్లిమెంట్ వచ్చేసి చాలా ఎక్స్ట్రార్డినరీ సప్లిమెంట్ అండి ఇది. స్పిరులినా. స్పిరులినా. మరి స్పిరులినా అనేది ఇది ఒక సముద్రపు నాచు మొక్క అండి. ఇది ఒక ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇది ఇది ఒకప్పుడు ఆది మానవులు అంటే ఆది మానవులు ఏందంటే మనకు సముద్రపు చుట్టుపక్కల అడవులు ఉంటాయి కదా! అడవులలో వాళ్ళకు పాపం ఎలాంటి రక్షణ కూడా ఉండదు. అలాంటి రక్షణ లేని ప్రాంతాలలో వాళ్ళు ఉండి, ఈ ఆహారాన్ని అంటే ఏదైతే స్పిరులినా ఉన్నదో వాళ్ళ ఆహారంలో ఒక భాగంగా తీసుకునేవారు. ఇకపోతే ఇది వేల సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నది. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచే దీన్ని ప్రజలు వాడుతున్నారు. ఈ నాచు మొక్క ఒక పోషకాహార వనరుగా ఉన్నది ఇది. తర్వాత దీనిని అనేక దేశాల ప్రజలు ఆహారంలో ఒక భాగంగా అలవాటు చేసుకున్నారు. మరి తల్లి పాలలో ఉన్న పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలు ఈ మొక్కలో కూడా ఉంటాయండి. అందుకే ప్రపంచ ఆరోగ్య సార్ సంస్థ స్లైడ్ అంటే స్లైడ్ చేంజ్ చేయండి సార్ దేవేంద్ర గారు. స్లైడ్ సార్ చేంజ్ సార్ అవ్వలేదు. సారీ సార్. సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. నో ప్రాబ్లమ్ రైట్. సార్. కంటిన్యూ. ఓకే. రైట్. అయితే ఇది మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ ఉన్నది కండి. దీన్ని తల్లిపాల తర్వాత అత్యంత పోషకాలు కలిగిన ఆహారంగా దాదాపు 1975లోనే గుర్తించారు. మరి ఈ మొక్క మరి ఎక్కడ అంటే మన దేశంలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. మన మన దేశంలో ఈ స్పిరులినా అనే మొక్క అనేది ఎక్కువగా లభిస్తుంది. మరి దీనిలో కాల్షియం సాధారణ పాలలో కన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే దీనివల్ల మనకు ఎముకలు పటిష్టంగా ఉంటాయండి. కాల్షియం మన శరీరంలో ఎంత మోతాదు ఉంటదో మనకు ఎముకలు కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. మరి ఎముకలు అంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం ఇవాళ మానవ శరీరం అంటే మనం మన మన ఆకారము ఇలా ఉన్నది అనంటే మనకు ఆ శరీరం లోపల ఉన్న ఎముకలే. అంటే ఎముకలనేవి మన శరీరంలో ఒక పట్టుకొమ్మలాగా ఉంటాయన్నట్టు. ఇక ఇకపోతే మనకు ఈ శరీర నిర్మాణానికి అంటే మన శరీర నిర్మాణానికి
మన శరీరంలో అనేక రకాల కణాలు చనిపోతా ఉంటాయి. మళ్ళీ కొత్త కణాలు పుట్టాలి. మరి కొత్త కణాలు పుట్టాలి, మనకు మజిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి అంటే, మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రోటీను లోపం వల్ల ఏమైతుందంటే, ఇవాళ చాలామంది ఆహ్, విపరీతమైన వెయిట్ పెరగడము, అంటే వెయిట్‌కు తగ్గ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని కేజీల వెయిట్ ఉంటామో అన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం. మరి ఇక్కడ మనకు ఈ స్పిరులినా ప్రొడక్ట్‌లో దాదాపు 60% ప్రోటీన్ ఉన్నదండి ఇందులో. మరి ఇకపోతే చాలామంది నాన్ వెజ్ తినరండి. చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి నాన్ వెజ్ తినని వాళ్ళకు మరి ప్రోటీన్స్ ఎలాగా వస్తాయి? రావు గదా! ఎందుకంటే మనం అప్పుడప్పుడు నాన్ వెజ్ తినడం వల్ల నాన్ వెజ్‌లో ప్రోటీన్ అనేది చాలా ఉంటదండి. మరి కొంతమంది అది నాన్ వెజ్ తినకపోవడం వల్ల వాళ్ళకు ప్రోటీన్ లోపం అనేది జరుగుతుంది. మరి ప్రోటీన్ లోపం జరిగితే చాలా అనార్థాలు ఉంటాయండి. మరి అలాంటి సందర్భంలో ఈ స్పిరులినా అనే ప్రొడక్ట్‌ను గనుక వీళ్ళు ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో, వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ స్ట్రెంత్ అనేది ఈ సప్లిమెంట్ ద్వారా లభిస్తుంది. దీనిలో అనేక రకాల విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, కే1, కే2, బి12, ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, ఫైటోన్యూట్రియంట్లు, జిఎల్ జిఎల్ఏ, ఎస్ఓడి అలాంటి ఎన్నో రకాల పోషకాలు ఇందులో ఉన్నాయండి. ఇకపోతే క్యారట్, అంటే క్యారట్ కన్నా 2800% బీటా కెరోటిన్ ఉందండి ఇందులో. పాలకూరలో కన్నా 3900% ఎక్కువ ఐరన్ గూడా ఇందులో ఉన్నది. బ్లూబెర్రీలలో కన్నా 280% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి. అంటే దీనిలో దాదాపు 13 రకాల విటమిన్స్, 13 రకాల మినరల్స్, అంటే దాదాపుగా మన మానవ శరీరానికి కావాల్సిన 46 రకాల పోషకాలు అవసరం. మన మానవ శరీరానికి దాదాపు డైలీ ఎన్ని అంటే 46 రకాల పోషకాలు ఒక మోతాదులో మనం ప్రతిరోజు ఒక ఆహారం ద్వారా తీసుకోవాలండి. మరి 46 రకాల పోషకాలు మనం ప్రతిరోజు తీసుకోవాలి అనంటే, మనకు ఏం గావాలి? ఆహారం అంటే మరి ఏంటిది ఆహారం? అంటే సంపూర్ణ ఆహారం అండి. సంపూర్ణ ఆహారం అంటే మనం చదువుకున్న టైంలో మనం సంపూర్ణ ఆహారం గురించి మనకు చెప్పిన గురువులు మనకు చెప్పేది. ఆ సంపూర్ణ ఆహారం అంటే ఏంటిదండి? పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసము, ఆకుకూరలు, పప్పులు, ఇంకా రకరకాల పండ్లు, ఇవన్నీ మనము తింటేనే అది సంపూర్ణ ఆహారం అవుతుంది. మరి ఆ విధంగా మనము తీసుకుంటున్నామా? మరి అన్ని రకాల మనం చెప్పుకునేయన్నీ ఇప్పుడు మనం తీసుకుంటున్నామా? అది బయట మార్కెట్‌లో పోయి కొనుక్కోవాలంటే మనకు కొన్ని వందలైతాయి. అంటే కనీసం 200, 300 కావచ్చు. మరి అంత ఖర్చు పెట్టి కొనే స్థితిలో ఈ రోజులలో అందరము లేము. ఒకవేళ కొనే స్థితిలో ఉన్నా గాని వాటిని తినేంత ఓపిక మనకు లేదు. మరి ఇట్లా మనం అలాంటి సంపూర్ణ ఆహారం తీసుకోవడం లేదు కాబట్టి, ఇవాళ మన శరీరంలో దాదాపు 46 రకాల పోషకాలలో కొన్ని రకాల పోషకాల లోపం అనేది జరుగుతుంది. ఆ పోషకాల లోపం జరగడం వల్ల మన బాడీలో ఉన్న 72 రకాల ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఏదో ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఆ ఎఫెక్ట్ పడడం వల్ల ఇవాళ చిన్న ఏజీ, పెద్ద ఏజీ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ సమస్యలనేటివి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు స్పిరులినా అనేది చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఇది తీసుకున్నట్లయితే మనకు ఒక్క క్యాప్సూల్ గనుక మనం తీసుకున్నట్లయితే ఇది క్యాప్సూల్ ఫార్మ్‌లోనే ఉంటదండి. ఎందుకంటే ఈ స్పిరులినా అనేది నాచు ఏదైతే ఉందో దాన్ని ఆరబెట్టి మనకు పొడి రూపంలో చేసి మన మిషనరీ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు క్యాప్సూల్ ఫార్మ్‌లో ఇస్తున్నారండి. మరి ఈ క్యాప్సూల్ మనం ఒక క్యాప్సూల్ వాడుకున్నట్లయితే మనకు ఒక కేజీ పండ్లు, అంటే చెట్ల మీద ఉన్న పండ్లు తీసుకుంటే ఎంత బాగుంటదో అలా మనం ఒక కేజీ పండ్లు తినంత సమానం అన్నట్టు. అంటే మనం అట్లా పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి యేసుకున్నట్లయితే మనం రోజుకి 1 కేజీ నుంచి 2 కేజీల పండ్లు తీసుకున్నట్టు మనం. మరి ఆ విధంగా మనకు ఈ స్పిరులినా ప్రొడక్ట్ యొక్క ప్రయోజనాలు ఇంత బాగా ఉన్నాయండి. కానీ నాకు తెలిసిందేంటంటే ఈ ప్రొడక్ట్ అనేది 12 సంవత్సరాల ఏజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా గాని కనీసం రోజుకు 1 క్యాప్సూల్ అయినా తప్పనిసరిగా ఎయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అనేది చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి మరి కాస్ట్ పరంగా చూస్తే ఏమైనా పెద్దగా కాస్ట్ ఉన్నదా అంటే లేదండి. జస్ట్ మనకు ఆహ్, ఐడీ నంబర్ ఉన్న వాళ్ళకి జస్ట్ 360 రూపీస్‌కి మాత్రమే ఇస్తుంది కంపెనీ. అంటే ఇందులో ఒక బాక్స్‌లో వచ్చేసి 100 క్యాప్సూల్స్ ఉంటాయండి. అంటే దీన్ని మనము పొద్దున ఒకటి లేదా సాయంకాలం ఒకటి, అంటే రోజుకు 2 టైమ్స్ మనము భోజనం చేసిన తర్వాత వేసుకుంటే మనకు ఏవైతే 46 రకాల పోషకాలు మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఏవైతే మనం ఆహార లోపం జరుగుతుంది కాబట్టి
ఆ లోపాన్ని మనము ఈ సప్లిమెంట్ ద్వారా మనము సవరించుకోవచ్చు. ఇది మన స్పిరులినా ప్రొడక్ట్ గురించి చెప్పిన విషయం సార్. ఇది ఇంకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు కొలెస్ట్రాల్. ఇదొకటి మనకు ఇమ్యూనిటీ పవర్ ప్రొడక్టే సార్. మరి కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. మరి ఇది ఒక పాల ప్రోటీన్ అండి ఇది. ఈ ఈ పాల ప్రోటీన్ దీనిలో మనకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ మనకు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒక్క క్యాప్సూల్స్‌లో దాదాపు 100 యాంటీబయాటిక్స్ ఉంటాయండి ఇందులో. అంటే చూడండి, మరి ఇది ఎలా తయారవుతుంది అనంటే, ఆవు దూడకు జన్మనిచ్చిన తర్వాత ఆవు దూడకు జన్మనిచ్చిన తర్వాత 6 గంటల కాల వ్యవధి ఏదైతే ఉంటదో, ఆ వ్యవధిలో మనకు పాలను సేకరిస్తారన్నట్టు. ఈ పాలను ఏమంటామంటే ముర్రు పాలని అంటారండి. ఈ పాలను ఏం చేస్తారంటే ఒక మిషనరీ ద్వారా మనకు ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకు ఒక పౌడర్ రూపంలో ఉంటుంది. ఆ పౌడర్ మనకి ఇక్కడ క్యాప్సూల్ రూపంలో ఇస్తారండి. ఇది మనకు టోటల్‌గా ఏంటిదంటే ఇది పాల ప్రోటీన్. అంటే చాలామంది ఇది ఎవరికి అవసరం అంటే చిన్న పిల్లలు అంటే దాదాపు ఒక 6 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకు ఇది ఇవ్వాలండి. మరి 6 సంవత్సరాల లోపున్న పిల్లలకు గాకుండా 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతమందికి ఎట్లుంటదంటే పెరుగుదల సరిగా లేక, వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలనేటివి సరిగా లేక కొంతమంది చాలా వీక్ ఉంటారు. కొంతమందికి అంటే పెరుగుదల ఉండదు. అలాంటి సందర్భంలో ఈ కొలెస్ట్రాల్ అనే క్యాప్సూల్‌ను గనుక మనము డైలీ 1 క్యాప్సూల్, ఎందుకంటే ఏజ్ చిన్నది కాబట్టి మనకు 6 సంవత్సరాల నుంచి డైలీ 1 క్యాప్సూల్ అనేది ఒక 15 సంవత్సరాల లోపు మనము రెగ్యులర్‌గా వాడిపిచ్చినట్లయితే పిల్లలకు కావాల్సిన మనకు ఏంటిది ప్రోటీన్ గాని, కాల్షియం గాని ఇందులో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ పిల్లలకు మంచి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనేది వారి శరీరంలో ఉంటుంది కాబట్టి అనేక రకాల సీజనల్ సమస్యల నుంచి వాళ్ళు బయటపడవచ్చు. ఇంకపోతే పెద్దవాళ్ళు కూడా వాడొచ్చు. ఎవరికి అంటే చాలామంది బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ శరీర దారుఢ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు కాబట్టి వాళ్ళ శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే మజిల్ డెవలప్ కావాలి అంటే ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం. మరి ఇక్కడ 100% ఇందులో కొలెస్ట్రాల్‌లో ప్రోటీనే ఉంటుంది కాబట్టి వాళ్ళు గనుక దీన్ని దీన్ని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇంకపోతే అథ్లెటిక్స్ అంటే చాలా స్పోర్ట్స్ మ్యాన్స్ చాలామంది గేమ్స్ ఆడతారు కదా! వాళ్ళకి కూడా ఎనర్జీ చాలా అవసరం. వాళ్ళకి కూడా మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా వీళ్ళు స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా ఈ కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్‌ను వాడుకోవచ్చు. ఇది కూడా మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతదండి. మరి ఇది మనకు దీని కాస్ట్ వచ్చేసి దీన్ని ఎలా వాడాలి? అంటే దీని కాస్ట్ వచ్చేసి దాదాపు మనకు అంటే 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక బాక్స్‌లో. దాదాపు ఒక రూ. 778 ఆ పైనే ఉంటది సార్. ఇది అందాజు చెప్తున్నా. కరెక్ట్ నాకు తెలవదు. రూ. 770 పైనే ఉంటది ప్రొడక్ట్. ఇది మనము చిన్న పిల్లలు అంటే 6 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపున్న పిల్లలైతే డైలీ 1 క్యాప్సూల్ ఏసుకుంటే సరిపోతదండి. ఇగ ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళు పొద్దునొకటి, సాయంత్రం ఒకటి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి ఆహ్, ఎక్స్ట్రార్డినరీ సప్లిమెంట్ సార్. ఇది కూడా మంచి మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచే సప్లిమెంటే. ఏంటిది ఇదంటే అలోవెరా. అలోవెరా క్యాప్సూల్. ఇది అలోవెరా అంటే తెలుసు కదండీ! మనకు ప్రతి ఇంటి ఆవరణలో మనకు కలబంద అనే మొక్కను దాదాపు చూస్తా ఉంటాం. ఆ కలబంద నుంచి దాన్ని మిషనరీ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఇక్కడ అలోవెరా అనేది ఒక క్యాప్సూల్ ఫార్మ్‌లో మనకు కంపెనీ అందిస్తుందండి. మరి అలోవెరా ఒక ఔషధ మొక్క అండి. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. ఇది ఏం చేస్తదంటే రక్త కణాలను శుద్ధి చేస్తుంది. దీనిలో దాదాపు 20 కంటే ఎక్కువగా అమైనో ఆమ్లాలున్నాయి. దాదాపు 12 రకాల విటమిన్స్, 8 రకాల మినరల్స్ ఇందులో ఉన్నాయండి. మరి ఇది ఎక్కువగా ఏ సమస్య మీద వాడొచ్చు అనంటే, అంటే దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, డైజెషన్ సిస్టమ్ మీద ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తదండి. చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటది. అంటే వాళ్ళకు ఏ ఆహారం తీసుకున్నా గానీ డైజెషన్ కాకుండా వాళ్ళ ఉదర భాగం అంతా అంత ఉబ్బు అంటే నిండుగా ఉంటదన్నట్టు. అంత తిన్న ఫీలింగ్‌లోనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు మళ్ళీ ఆహారం తీసుకోలేదు. అలాంటి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు ఇది ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తదండి. తర్వాత చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే చాలామంది ఈ రోజులల్ల వాళ్ళ యొక్క పనుల రీత్యా వాళ్ళేందంటే సరి అయిన టైంలో భోజనం చేయరు. సరి అయిన టైంలో భోజనం చేయనప్పుడు ఏమైద్దంటే వాళ్ళకు
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అలాంటి సమస్యల మీద ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి అసిడిటీ అంటే కడుపులో బర్నింగ్ అంటే మంట, ఈ సమస్యల వల్ల ఏందంటే చాలా మందికి చాలా ఇబ్బంది ఉంటదండి అది. అసిడిటీ అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఏం తినలేరు. ప్లస్ ఏమైనా తిన్నా గాని వామిటింగ్స్ అయితాయండి. అంటే అంత విపరీతమైన ఇబ్బంది అనిపిస్తది. మరి అలాంటి సమస్యల మీద కూడా ఇది బాగా పనిచేస్తది. కొంతమందికి అసలు ఆకలే కాదు. అంటే తినాలనిపించదు. మరి అలాంటి సమస్యల మీద కూడా ఈ సప్లిమెంట్ అనేది మనకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఇకపోతే చర్మ సమస్యల మీద కూడా పనిచేస్తుంది. చాలా మందికి డాండ్రఫ్ అంటే చుండ్రు, జుట్టులో బాగా చుండ్రు ఉండి కూడా హెయిర్ బాగా లాస్ అవుతుందండి. వాళ్ళకి చాలా చికాకుగా ఉంటుందది. అలాంటి డాండ్రఫ్‌ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. చాలా మందికి మొటిమలు వస్తుంటాయి ముఖం మీద. ఆ మొటిమలను కూడా కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీల బారి నుంచి కూడా కాపాడుతుంది. ఇంకా చాలా మందికంటే బాడీలో ఓవర్ హీట్ ఉంటదండి. చాలా మందికి ఓవర్ హీట్ ఉండి ఆహ్, మౌత్ అంటే నోటిలో వేడి పొక్కులు అంటే వేడి కురుపులని, ఆ తర్వాత ఇంకా నాలుక మీద కూడా వేడి కురుపులు అనేటివి వస్తాంటాయి. ఆ సమస్యల వల్ల వాళ్ళు ఏది తినాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంకపోతే చాలా మందికి అరిపాదాలు మొత్తం పగిలిపోతాంటాయి. అలాంటి సమస్యలు వస్తాంటాయి. ఇంకపోతే బాడీలో హీట్ ఎక్కువ ఉండడం వల్ల గూడా కిడ్నీల మీద గూడా ఎఫెక్ట్ పడుతుంటాయి. కిడ్నీలో స్టోన్స్ గూడా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సమస్యల మీద గూడా మనకు ఈ అలోవెరా క్యాప్సూల్ అనేది 100% పనిచేస్తదండి. ఇది జస్ట్ కాస్ట్ పరంగా చూస్తే చాలా తక్కువండి. ఇది ఒక బాక్స్‌లో వచ్చేసి 60 క్యాప్సూల్స్ ఉంటాయి. మనకు డీపీ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైజెస్ వచ్చేసి మనకు రూ. 275 మాత్రమే అండి. ఇది మనము సమస్యను బట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వాడొచ్చండి భోజనం తర్వాత. మామూలుగా సమస్య మధ్య రకంగా ఉంటే మనం పొద్దున, సాయంత్రం వేసుకోవచ్చు. అట్లా మనము దీన్ని కంటిన్యూషన్‌గా వాడుకోవచ్చండి. నెక్స్టు, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి వెస్టీజ్ ఆమ్లా. ఆమ్లా అంటే ఏంటిదండి? ఉసిరి. ఇది ఉసిరి మధ్య భాగంలో ఉన్న గుజ్జును ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు క్యాప్సూల్ ఫార్మ్‌లో ఇస్తారండి. ఇక్కడ ఈ ఆమ్లాలో మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులో గూడా. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే విటమిన్ సి అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకున్న ఏవైతే 46 రకాల విటమిన్స్ అనుకుంటున్నామో అందులో విటమిన్ సి అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన విటమిన్ సి అనేది మన బాడీలో ఎంత మోతాదులో ఉంటే మనకు రోగనిరోధక శక్తి అనేది అంత బలోపేతంగా ఉంటుంది. ఇలా మనకు విటమిన్ సి లోపం వల్ల ఏమైతుందంటే సీజనల్‌గా మనకు వచ్చే సర్ది గావచ్చు, దగ్గు గావచ్చు, తుమ్ములు గావచ్చు, గొంతు నొప్పి గావచ్చు, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనకేమైతదంటే ఈ సీజనల్‌గా వస్తుంటాయి. మరి ఎందుకొస్తాయి సార్ అంటే ఇవి మనకు ఈ విటమిన్ సి లోపం వల్లనే వస్తుంది. ఈ విటమిన్ సి అనేది మన బాడీకి ప్రతిరోజు అవసరం. ఒక్కరోజే తీసుకునేది కాదండి. ఇవాళ ఒక్కరోజు, 2 రోజులు వాడేది కాదు. డైలీ యూజ్ ప్రొడక్ట్ ఇది. ఎందుకు అనంటే విటమిన్ సి అనేది మన శరీరంలో నిల్వ ఉండదు. అది ప్రతిరోజు అది మనం ప్రతిరోజు తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది విటమిన్ సి అనేది యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఈ విటమిన్ సి అనేది తీసుకోవాలి. మరి ఎంత అవసరం మన విటమిన్ సి అంటే, అంటే ఉదాహరణకి ఒక 10 బత్తాయి కాయలు పొట్టుతోని తీసుకుంటే అందులో ఎంత విటమిన్ సి ఉంటదో అంత విటమిన్ సి మన శరీరానికి అవసరం. మరి తీసుకుంటున్నామండి అంత? ఒకసారి క్వెషన్ చేసుకోండి మీకు మీరు. ఎవ్వరు తీసుకోవడం లేదు. మరి ఆ విటమిన్ సి లోపం జరిగినప్పుడు 100% మనకి బాడీలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఆ రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల మనకు అనేక రకాల హెల్త్ సమస్యలు కూడా వస్తుంటాయి. ఇంకొకటేందంటే ఈ విటమిన్ సి మన శరీరంలో ఉన్నట్లయితే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆహారంలో ఉన్న పోషకాలనేటివి మన బాడీకి అబ్జర్వ్ అయ్యే విధంగా కూడా సపోర్ట్ చేస్తది. ఇంకా ఇది మనకు కిడ్నీలను శుభ్రం చేస్తది. రక్తాన్ని శుద్ధి చేస్తది. లివర్‌ను శుద్ధి చేస్తది. మనకు కిడ్నీలలో స్టోన్స్ కూడా ఏర్పడకుండా మనకు సపోర్ట్ చేస్తది. మరి ఇది ఇంకా పోతే మన దంతాల మీద కూడా మంచి సపోర్ట్ చేస్తది. జ్ఞాపక శక్తిని పెంచుతది. ఇంకా చాలా మందికి రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువుంటది కదా! ఇందులో పుష్కలంగా ఐరన్ కూడా ఉంటదండి. దీని దీని ద్వారా మనకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెంచుకోవచ్చు. ఇక చర్మ సమస్యల మీద పనిచేస్తది. ఇంకా డాండ్రఫ్ మీద, ఇకపోతే చాలా రకాలుగా పనిచేస్తదండి ఇది. మనకు కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తదిది. బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తదండి. అట్లా ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్ అనేది మనకు ఈ దీని కాస్ట్ కూడా చాలా తక్కువుంటదండి. ఎంత అంటే రూ. 185 ఉంటదండి. మనకు పడే డీపీ ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 185. ఒక బాక్స్‌లో దాదాపు 60 క్యాప్సూల్స్ ఉంటాయి.
60 క్యాప్సూల్స్ ఉంటాయి. అంటే మనం దీన్ని ఎలా వాడాలి? వీలైతే దీన్ని పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము 3 టైమ్స్ చేసుకోవచ్చు. లేదా పొద్దున, సాయంత్రం లేదా మినిమమ్ రోజు డైలీ 1 క్యాప్సూల్ అన్నా వేసుకుంటే మన బాడీలో ఎంతో కొంత విటమిన్ సి అనేది మన శరీరంలో ఉంటుంది. 100% మనకు కావాల్సిన విటమిన్ సి అనేది పొద్దున, సాయంత్రం వేసుకుంటే మనకు 100% మనకు డైలీ కావాల్సిన విటమిన్ సి దీని ద్వారా మనం పొందొచ్చు. రైట్? ఇకపోతే ఇదండి. మనకు ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో దాదాపు 5 రకాల సప్లిమెంట్స్ ఏంటిదండి? నోని, స్పిరులినా, తర్వాత కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా. ఈ 5 రకాల సప్లిమెంట్స్ దేనికండి ఇవంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రొడక్ట్స్. ఇవి అయితే దాదాపు నేనైతే ప్రతిరోజు వాడుతున్నానండి. మా ఫ్యామిలీ మొత్తం వాడతాం మేము. ఇప్పుడు నేను చెప్పిన 5 రకాల ప్రొడక్ట్‌లు నేను చెప్పడమే కాదు, నేను వాడుతున్నా రెగ్యులర్‌గా. ఆ రిజల్ట్ కూడా మేము లైవ్‌లో చూస్తున్నాం. అలా లైవ్‌లో చూసే మేము ఈ కం ఈ ఈ యొక్క కంపెనీకి సంబంధించి మేము సీరియస్‌గా ఇందులో మేము జర్నీ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ అండి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ అండి. జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. చూడండి ఈ మధ్య కాలంలో మనకు చూడండి జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి. ఎవరికొస్తాయండి అవి జాయింట్స్ మనకు పెయిన్స్ ఎవరికొస్తున్నాయి అనంటే దాదాపు 30-35 సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అయితే సార్ మనకిక్కడ జాయింట్ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అయితాయి. ఎందుకు? జాయింట్ పెయిన్స్ ఎందుకు స్టార్ట్ అయితాయంటే మనకు జాయింట్స్ ఉంటాయి గదా! అంటే 2 కీళ్ళ మధ్యలో ఒకటి కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటది. తర్వాత సైనోవియల్ అనే ఒక ద్రావణం అనేది ఉంటది. ఆ లోపము జరగడం వల్ల మనకు ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తాయి. మరి మనం 30 సంవత్సరాల ఏజ్ దాటిన తర్వాత మన శరీరం అనేది ఈ కార్టిలేజ్‌ని ఉత్పత్తి చేసుకోలేదు. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్‌ని కూడా అది ఉత్పత్తి చేసుకోలేదు. మరి తర్వాత ఏం చేయాలనంటే మనం కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా పొందాల్సిన అవసరం ఉంటది. మరి అలాంటి ఆహార పదార్థాలు మనం తింటున్నామంటే దాదాపు ఎవ్వరు తింటలేరండి. ఎందుకంటే సరి అయిన అవగాహన లేదు. సరి అయిన అవగాహన లేకనే మనం హెల్త్ అనేది పణంగా పెట్టుకొని బ్రతుకుతున్నాం ఇవాళ. రైట్? మరి ఇలాంటి జాయింట్ పెయిన్స్ మరి కొంతమందికేంటంటే ఎముకల పటుత్వం ఉండదు. ఎముకలు పటుత్వంగా ఉండవు. ఉత్తగానే బోలుగా మారిపోతాయి. ఆ బోలుగా మారిపోయి వాళ్ళకు ఏదైనా అనుకోకుండా కింద పడిపోయినా, ఇంకేదైనా బలంగా ఏదైనా మనకు దెబ్బ తగిలినా గానీ బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతుంటాయి. మరి అలాంటి బోన్స్ కూడా చాలా మందికి స్ట్రాంగ్ ఉండలు. మరి ఇలాంటి సమస్యల నుంచి ఓవర్‌కమ్ కావాలి అంటే మనకు మన వెస్టేజ్ కంపెనీ ఒక ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ మనకు ఇవాళ అందిస్తుందండి. మరి ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం దీన్ని డిస్కస్ చేసినట్లయితే రైట్? హెల్త్ కేర్ ఇందులో మనకు కాల్షియం టాబ్లెట్ అండి. వెస్టీజ్ కాల్షియం టాబ్లెట్. ఈ కాల్షియం టాబ్లెట్ అనేది చాలా మనకు ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్ అనేది. సారీ అండి ఒక్క నిమిషం. రైట్. కాల్షియం టాబ్లెట్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే కాల్షియం వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మేజర్‌గా ఏమి ఉండాలంటే కాల్షియం అనేది ఉండాలండి. ఈ కాల్షియం అనేది ఒక ముఖ్యమైన పోషకం అండి ఇది. ఎముకలు మన శరీర నిర్మాణానికి సపోర్ట్‌గా ఉంటాయండి. ఎందుకంటే ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటే మన శరీరం కూడా సక్రమంగా ఉంటుంది. కాల్షియంను మరి శరీరం ఉత్పత్తి చేసుకుంటదా అంటే కాల్షియంను మన శరీరం అనేది ఉత్పత్తి చేసుకోదు. అది ఖచ్చితంగా మనము కొన్ని రకాల ఆహారం మీద ఆధారపడాల్సి ఉండాల్సి ఉంటుంది. అది మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనంటే పాలు, ఆరెంజు, తర్వాత క్యాబేజు, బాదం ఇట్లా మనకు అనేక రకాల అంటే ఆకుకూరలు, ఇట్లా మనకు కొన్ని పప్పు దినుసులు ఇవన్నీ తీసుకుంటేనే మనకు అందులో కాల్షియం వస్తుంది. అంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మనం ఈ రోజులలో అన్ని రకాల పోషకాహారాలు మనం ఎవరం తింటలేం దాదాపు. ఎందుకంటే సాధ్యం కాదండి. మనం అనుకుంటాం గానీ తినలేమయి. మరి ఇలాంటి సమస్యలనేటివి మనకు వస్తున్నాయి. మరి అలా తింటలేం కాబట్టి మనకు మన బాడీలో కాల్షియం లోపం అనేది 100% జరుగుతది. మరి ఆ కాల్షియం లోపాన్ని మరి సవరించుకోవాలంటే ఇంకా కొన్ని మనకు చిరుధాన్యాల ద్వారా కూడా మనం తీసుకోవచ్చండి. చిరుధాన్యాలంటే మనకు రాగులు. రాగులు అంటే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే రాగి జావ అనేది రెగ్యులర్‌గా తాగేదండి. ఆ రాగి జావ ద్వారా మనకు అత్యధికమైన కాల్షియంను మనం తీసుకోవచ్చు. మరి అలాంటి రాగి జావ ఈ రోజులలో ఎవరు తాగుతున్నారండి? తాగడం లేదు. తర్వాత ఇంకపోతే మనకు
విటమిన్ అంటే విటమిన్ డి అంటే కాల్షియం. విటమిన్ డిని ఇంకా దేని ద్వారా పొందొచ్చు అంటే మనకు సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ కాల్షియం అనేది మనం పొందొచ్చు. అంటే విటమిన్ డి అంటారు. అది తీసుకోవచ్చు. మరి ఇవాళ సూర్యరశ్మిలో ఎవరైతే ఎక్కువసేపు ఉండగలుగుతారో వాళ్ళ శరీరానికి విటమిన్ డి అనేది పుష్కలంగా వస్తుంది. మరి ఈ రోజులల్లా నౌ డేస్‌లో ఎవరైనా ఎక్కువసేపు ఎండలో ఉండి పనిచేసే వాళ్ళు ఉన్నారా? అంటే చాలా మటుకు దాదాపు 70% జనాభా మొత్తము ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రొఫెషనల్‌లో మొత్తం వాళ్ళ ప్రొఫెషనల్‌లో వాళ్ళ జాబ్‌లలో మొత్తం సీట్లకు అతుక్కోబోతున్నారండి. అంటే వాళ్ళు బయటి ఎండ అనేది సూర్యరశ్మి అనేది వాళ్ళ శరీరం మీద పడతలేదు. మరి అలాంటి సందర్భంలో వాళ్ళకు విటమిన్ డి ఎక్కడి నుంచెలొస్తది? రాదు కదా! కాల్షియం అనేది ఎక్కడి నుంచెలొస్తది? రాదు కదా! కాబట్టి ఇక్కడ ఒక సర్వే ద్వారా తేలింది ఏంటిదంటే ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సమస్యల వల్ల మనకేమైతుందంటే మనకు శరీరంలో కాల్షియం మోతాదు అనేది లేకపోవడం వల్ల మన ఎముకలు అనేటివి బోలుగా మారుతున్నాయి. అంటే పెడుసుగా మారుతున్నాయి. అంటే బోలుగా అంటే ఏందంటే అలాంటి వాళ్ళకి ఏమైందంటే కాల్షియం లోపం ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళు అనుకోకుండా ఏదైనా కింద పడిపోయినా గాని, ఏదైనా దెబ్బ తగిలినా గాని వాళ్ళ బోన్స్ అనేటివి ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతాయన్నట్టు. అంటే బోల్ అంటే అది అర్థమండి. ఇకపోతే ఇంకా మనకు ఈ కాల్షియంను ఇంకా మనకేమిస్తుంది కాల్షియం వల్ల మనకు ఉపయోగం ఏందంటే, నాడీ వ్యవస్థలోని కణాల పనితీరును గూడా నియంత్రణలో పెడుతుంది. ఎప్పుడైతే రక్తంలో కాల్షియం అయిపోతదో, అప్పుడు మనకు ఎప్పుడైతే రక్తంలో కాల్షియం అయిపోతదో, అప్పుడు మనకు మరి కాల్షియం అనేది తప్పనిసరి అవసరం రక్తంలో. రక్త ప్రసరణ జరగాలంటే ప్రతిరోజు రక్తంలో కొంత మోతాదు కాల్షియం అవసరం. మరి ఆ కాల్షియం లేనప్పుడు ఏమైతది అనంటే, మనకు ఎముకలలో ఉన్న కాల్షియాన్ని గ్రహించుకొని ప్రతిరోజు మనకు రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. రక్త ప్రసరణ అనేది ఎప్పుడైనా ఆగుతదంటే ఆగదు కాబట్టి, మనకు ఎముకలలో ఉన్న కాల్షియాన్ని మనకు ఏం చేస్తదంటే, రక్తంలో గ్రహించుకొని మనకు రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల ఏమైతదంటే, మనకు ఎముకలలో ఉన్న కాల్షియం అనేది లోపం జరుగుతుంది. ఆ లోపం వల్ల మనకు ఎముకలు గుల్లబారిపోతున్నాయి. గుల్లబారిపోయి మనకు ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంకా ఈ కాల్షియం లోపం వల్ల మనకు చాలా మందికి కాళ్ళు లాగడము, కాళ్ళు గుంజడము, అంటే నొప్పులు రావడము, కొంతమందికి అరికాళ్ళలో మంటలు రావడము అనేది జరుగుతుంది. మరి ఎంత జరుగుతుంది అంటే దీనికి సింప్టమ్ ఏంటిదంటే మనకు కాల్షియం అనేది లోపించిందనేది అర్థం. ఇకపోతే ఈ కాల్షియంను మరి మనం బయట అనేక రకాల కాల్షియం అంటే దొరుకుతుందండి. అంటే మనకు డాక్టర్ దగ్గరికి పోతే కాల్షియం లోపం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారండి? మనకు కాల్షియం టాబ్లెట్స్ రాస్తున్నారు. అనేక రకాల కాల్షియం టాబ్లెట్స్ మనకు రకరకాల బ్రాండ్స్ దొరుకుతున్నాయి. ఆ బ్రాండ్స్ ఎలా తయారవుతున్నాయి సార్ అంటే కెమికల్లీ ప్రాసెస్‌లో తయారవుతున్నాయి. మరి కెమికల్లీ ప్రాసెస్‌లో తయారైన మన కాల్షియం తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మరి ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీ అనేది మనకిచ్చే కాల్షియం ఎలాగుంటదంటే సముద్రపు ఆలుచిప్పలు ఉంటాయి గదండీ! ఆ సముద్రపు ఆలుచిప్పల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కాల్షియం టాబ్లెట్ రూపంలో మనకు కంపెనీ అందిస్తుంది. మరి ఈ టాబ్లెట్ అంటే ఈ కాల్షియం టాబ్లెట్స్ ఏదైతే ఉందో ఒక బాక్స్‌లో 100 టాబ్లెట్స్ ఉంటాయండి. మరి ఇది మనకు కాస్ట్ వచ్చేసి మనకు రూ. 230 ఇది మనము డైలీ అంటే చిన్న పిల్లలు దాదాపు ఒక 10 సంవత్సరాల పైన దాదాపు 10 నుంచి ఒక 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే డైలీ 1 టాబ్లెట్ యేసుకుంటే సరిపోతదండి. ఒక 20 ఇయర్స్ పైన ఆ పైన ఎంత ఏజ్ ఉన్నా కానీ వాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి యేసుకుంటే వాళ్ళకు డైలీ కావాల్సిన కాల్షియం అనేది మనకి సప్లిమెంట్స్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టెడ్ ప్రొడక్ట్ అండి. కొల్లాజెన్. వెస్టీజ్ కొల్లాజెన్. వెస్టీజ్ కొల్లాజెన్ అనేది ఇది ఒక ప్రోటీన్ అండి ఇది. ఇది ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే అంటే ఎముకకు ప్లస్ కండరానికి మధ్యలో ఒక చైన్ లింకుగా ఉంటుందండి. ఇది ఉంటదండి. ఇది కొల్లాజెన్. మరి దీనిని మనం ఏమంటామంటే మృదులాస్థి లేదా కార్టిలేజ్ అని అంటారు. ఇది ఎముకల యొక్క చివరలో ఉంటది. జాయింట్స్ ఉంటాయి గానీ జాయింట్ చివరి భాగంలో మనకు కనపడతదండి ఇది. చివర్లో ఉంటుంది. ఈ కొల్లాజెన్ అనేది కార్టిలేజ్‌ని పెరగడానికి ప్లస్ ఎముకలు మరియు కండరాలు సక్రమంగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. కొల్లాజెన్ లోపిస్తే ఏమైతదంటే మేజర్‌గా మనకు కండరాల నొప్పులు తీవ్రంగా వస్తాయి. ఇది వయసు పెరుగుతుంటే కూడా మనకేమైతదంటే కొల్లాజెన్ లోపం అనేది బాగా జరుగుతుంది. ఈ కొల్లాజెన్ లోపం జరగడం వల్ల ఏమైతదంటే వీళ్ళకి ఆ ఏజ్‌తో పాటు నొప్పులు విపరీతంగా వస్తాయండి. కండరాల నొప్పులొస్తాయండి. మరి ఈ కండరాల నొప్పులు ఒక్క
ఈ కొలాజన్ లోపం అనేది మరి నొప్పి రావడానికి కారణం ఏంటిదంటే ఈ కొలాజన్ లోపించడం వల్లనే. మరి ఆ కొలాజన్ ఇంకా ఏ విధంగా లోపిస్తుంది అంటే మన సూర్యకిరణాల ద్వారా వచ్చే యువి కిరణాల ద్వారా, ఇంకపోతే ఇప్పుడు కాలుష్యం అంటే మనకు వాతావరణ కాలుష్యం, అన్ని రకాల కాలుష్యాలు బాగా పెరిగిపోయాయండి. కాలుష్యం, ఇకపోతే చాలా మంది ధూమపానం చేస్తారు కదండీ! సిగరెట్స్, స్మోకింగ్ ఇది చేస్తారు కదా! వాళ్ళకి, ఇకపోతే సరి అయిన పోషకాహారం తీసుకొని వాళ్ళకి గూడా ఈ కొలాజన్ అనేది లోపిస్తుంది. ఇక కొంతమంది అయితే చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుందండి. మరి ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల గూడా వీళ్ళకి కొలాజన్ అనేది లోపిస్తుంది. మరి కొలాజన్ లోపం వల్ల ఏమైతుందంటే ఆర్థరైటిస్ ఎక్కువగా వస్తుంది. ఈ కొలాజన్ లోపం వల్ల ఇంకా వాపులు రావడము, అంటే మృదులాస్థి క్షీణించడము. అంటే ఏదైతే కార్టిలేజ్ అనేది ఒకటి మెత్తటి ఎముక ఉంటదండి. ఆ ఎముక అనేది కరగడము. ఇకపోతే ఎవరికైతే కండరాల నొప్పులు, వాపులు, ఈ చర్మం లూజ్‌గా ఉంటుందో దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే వీరికి కొల్లాజెన్ లోపించిందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇకపోతే కొల్లాజెన్‌లో విటమిన్ సి కూడా ఎక్కువనే ఉంటది. ఇకపోతే కొల్లాజెన్‌లో మనకు పెప్టైడ్, రోజో, షిప్సారం ఇలా మనకు ఉంటాయండి. అయితే ఈ కొల్లాజెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మందికేందంటే మజిల్ స్ట్రాంగ్ ఉండాలంటే మనకు మజిల్ మధ్యలో ప్లస్ ఎముక మధ్యలో మనకు ఒక సున్నితమైన కార్టిలేజ్ అంటే మెత్తటి ఎముక ఉంటదండి. ఆ ఎముక అనేది ఇక్కడ మనకు ఈ మెత్తటి ఎముక అనేది ఈ బోన్‌కును ప్లస్ ఈ కండరానికి ఒక సపోర్ట్‌గా, ఒక లింక్ లాగా పట్టుకొని ఉంటది. మరి ఈ కొల్లాజెన్ అనేది లోపిస్తే ఏమైద్దంటే మనకు కండరాలనేటివి మొత్తం అంటే ఈజీగా అంటే అటు ఇటు ఊగుతాంటాయి. రైట్? ఇప్పుడు కొల్లాజెన్ యొక్క ఉపయోగాలైతే నాకు ఇది చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఇది మనకు సాచెట్స్ రూపంలో ఉంటదండి ఇది. పౌడర్ రూపంలో ఉంటది. అంటే మనకు ఒక బాక్స్ వచ్చేసి ఆ బాక్స్‌లో 10 సాచెట్స్ ఉంటాయండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి మనకు రూ. 600 ఉంటదండి. అంటే 600 రూపీస్. మరి ఇది ఎట్లా వాడాలి అనంటే ఒక 100 ఎంఎల్ వాటర్ ఒక 100 ఎంఎల్ వాటర్‌లో ఒక సాచెట్ మనం కలుపుకొని దాంట్లో కరిగించుకొని మన సమస్యను బట్టి అంటే మనకున్న పరిస్థితిని బట్టి వాడాలండి. కొంతమందికి విపరీతమైన కండరాల నొప్పులుంటాయి. వాళ్ళేం జేయాలంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అంటే 3 టైమ్స్ వాటర్‌లో కలుపుకొని తాగొచ్చండి. ఇకపోతే కొంతమందికి మధ్య రకంగా మా కండరాల నొప్పులుంటాయి. వాళ్ళు మాత్రం పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తాగాలండి. ఇగ మనము ముందస్తుగా ఈ కండరాల నొప్పులు రావద్దు భవిష్యత్తులో అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం జేయాలంటే డైలీ 1 అంటే డైలీ 1 కాదు సారీ. మనకు 3 రోజులకు ఒక్కటైనా మనము వాటర్‌లో కలుపుకొని తాగినట్లుంటే, మనకు ఇన్ ఫ్యూచర్‌లో ఈ కండరాల నొప్పులు రాకుండా మనము బయటపడే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ గ్లూకోజమైన్ అండి. రైట్. నెక్స్ట్ గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఇది ఇది ఎక్కడ ఉంటదంటే మనకు 2 కీళ్ళ మధ్యలో అంటే జాయింట్స్ ఉంటాయి గదండీ! ఆ జాయింట్స్ మధ్యలో మనకు ఉంటదండి. ఈ జాయింట్స్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటామంటే లూబ్రికేంట్ అని అంటారు దీన్ని. లూబ్రికేంట్‌నే 2 జాయింట్ల మధ్యలో ఉండే లూబ్రికేంట్‌నే మనం ఏమంటామంటే ఇక్కడ గ్లూకోసమైన్ అంటారు. ఈ గ్లూకోసమైన్ అనేది అంటే ఈ సైనోవిల్ ద్రావణం ఉంటది గదండీ! సైనోవిల్ ద్రావణం మృదులాస్థి, ఆ మృదులాస్థిలో ఇది ఎక్కువగా ఉంటదండి ఇది. ఇది ఇంకపోతే మనకు ఈ మోకాళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఎందుకొస్తాయి అనంటే, మనకు ఈ సైనోవిల్ ద్రావణం అనేది లోపించినప్పుడు మనకప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ఒస్తాయి. అంటే మనకు ఒక జాయింట్‌ల మధ్యలో మనకేదైతే జిగట పదార్థం అంటారండి. ఇది దాన్ని సైనోవిల్ అంటారు. అది లోపం జరగడం వల్ల ఏమైతదంటే, ఈ కీలుకు రాపిడయ్యి అంటే కీలుకు రాపిడయ్యి అక్కడ ఏమైద్దంటే బాగా నొప్పొస్తాంటది. అది కొన్ని రోజుల తర్వాత ఏమైతదంటే చిన్నగా ఆ కీల్ అనేది కరిగిపోవడం జరుగుతుంటది. అంటే ఏంటిది అది? మన ఏది కార్టిలేజ్ అంటే మెత్తటి ఎముక ఉంటది గదా! మన ఎముక చివరి భాగంలో మెత్తటి ఎముక దాన్ని కార్టిలేజ్ అంటారు. అది గూడా కరిగిపోతది. ఇట్లా కరిగిపోవడం వల్ల ఏమైతదంటే జాయింట్స్ మధ్యలో బాగా గ్యాప్ వచ్చేసి వాళ్ళకు చాలా విపరీతమైన పెయిన్ ఉంటదండి. మరి దీనికి పరిష్కారం ఏంటిదండి? మరి ఎలా పరిష్కరించుకోవాలి? మరి ఎక్కడ మనకు మెడికల్ పరంగా ట్రీట్‌మెంట్‌కి పోతే దానికేమైనా మరి పోయిన సైనోవిల్ గాని, ఆ పోయిన లాస్ అయిన కార్టిలేజ్ గాని మరి మళ్ళీ ఓవర్‌కమ్ అవుతుందా అనంటే మనకు ఆ మెడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా సాధ్యం కాదండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను దాదాపు ఒక 17 ఇయర్స్ నేను
మెడికల్ ఫీల్డ్‌లోనే పనిచేశాను. అంటే ఏ మెడిసిన్ ఎలా పనిచేస్తది? ఏ మెడిసిన్ ఏందని నాకు కొంత అవగాహన ఉన్నదండి. అంటే 100% నేను చెప్తున్నా మనం బయట మెడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా మనకు ఏదైతే పోయిన సైనోవిల్ ఉందో, కార్ట్లేజ్ ఏందో దాన్ని మనము మళ్ళీ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ అనేటివి మనకు మెడికల్‌లో లేవండి. మరి ఇక్కడ మనకి 100% మన వెస్టేజ్ కంపెనీ అందించిన గ్లూకోసమైన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది టాబ్లెట్ ఫార్మ్‌లోనే ఉంటది. దీని ద్వారా మనకు పోయిన అంటే లాస్ అయిన కార్ట్లేజ్ గాని, లాస్ అయిన సైనోవిల్ ద్రావణాన్ని గాని మళ్ళీ ఇక్కడ ఇది ఏం చేస్తదంటే పునరుత్పత్తి చేస్తదండి. మరి పునరుత్పత్తి అయిందంటే మనకేమైతదంటే ఈ జాయింట్ టు జాయింట్ మధ్యలో రాపిడి అనేది జరగదు. ఇక్కడ మంచిగా కీలుకు కీలు మధ్యలో మంచిగా ఫ్రీగా మూవ్ అయితదన్నట్టు. అలాంటి సమయంలో మనకేమైతదంటే ఎలాంటి నొప్పులనేటివి రావు. మరి ఇక్కడ మనకు ఒక శాశ్వత పరిష్కారం ఇక్కడ మనం దీని ద్వారా తీసుకోవచ్చండి. ఇంకపోతే ఇది మనకు వాడే విధానం ఎట్లా ఉంటదంటే మరి ఇక్కడ మనం పొద్దున, సాయంత్రం తీసుకోవచ్చండి ఇది. అంటే ఇది మనకు 60 టాబ్లెట్స్ ఫార్మ్‌లో ఉంటది. 100 టాబ్లెట్స్ ఫార్మ్‌లో ఉంటది. మరి మనకు 60 టాబ్లెట్ అంటే దాదాపు డీపీ వచ్చేసి రూ. 520 అదే మనకు 100 టాబ్లెట్స్ వచ్చేసి ప్రస్తుతానికైతే రూ. 810 ఉన్నదండి. మనము ఇది పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి మనము భోజనం తర్వాత ఏసుకోవాలండి. మరి ఈ విధంగా ఈ 3 రకాల గురించి మనం ఏవైతే చెప్పినామో కాల్షియము, గ్లూకోజమైను, కొల్లజెన్ ఈ 3 రకాల ప్రొడక్ట్స్ ఈ జాయింట్ పెయిన్స్ అయితే ఎవరికైతే ఉంటాయో తప్పనిసరిగా ఇది కనీసం ఒక 3 నెలల పైన అంటే వీళ్ళకు ఉన్న కండిషన్ బట్టి అంటే 3 రకాలుగా అనుకోవచ్చండి. కొంతమందికి ఏమైతదంటే 35-45 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఏవైతే జాయింట్ పెయిన్స్ వస్తాయో వాళ్ళకి తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటదండి. తర్వాత 35-45 అంటే 45 టు ఒక 50 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమైతదంటే అది సెకండ్ ప్రాబ్లమ్ అండి. వాళ్ళకు మోకాళ్ళలో నొప్పులు రావడము, వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం పడతది. అంటే 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. ఇక కొంతమందికైతే ఎట్లుంటదంటే మొత్తం టోటల్ కార్టిలేజ్, సైనోవిల్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. బోన్స్ బాగా డ్యామేజ్ అయినాయి, అరిగిపోయినాయి. ఇక వాళ్ళు అసలు మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళంటే వాళ్ళకి అది దాదాపు ఈ శాశ్వత పరిష్కారం మనం చూపెట్టలేకపోవచ్చు. ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే అది దీర్ఘకాలికంగా కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టే ఛాన్స్ ఉంటదండి. మనం ఆ విధంగా మనం 3 రకాలుగా ఈ సప్లిమెంట్స్‌ని మనము సజెషన్ చేయొచ్చు. మినిమమ్ తక్కువలో తక్కువ 3 నెలలు అనేది మనము తగ్గకుండా వాడిపియాలండి. అయితే ఇంకొకటి గమనించండి. ఇక్కడ ఈ ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి ఈ సప్లిమెంట్స్‌ని ఇచ్చేటప్పుడు ముందస్తుగా మనము విషయం చెప్పాలండి. ఏమని అంటే ఈ సప్లిమెంట్స్ మీరు వాడుతుంటే జస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక 15-20 డేస్ వరకు ఇంత మునుపున్న పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇంకా కొంచెం పెయిన్స్ అనేటివి పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మనకు ఈ జాయింట్స్ మధ్యలో ఈ సైనోవియల్‌ను, కార్టిలేజ్ అనేది ఉత్పత్తి అయ్యే క్రమంలో మనకు పెయిన్స్ పెరుగుతాయన్నట్టు. అంటే ఆ ప్రొడక్ట్ యొక్క పనితనము అక్కడ స్టార్ట్ అయిందని అర్థము. మరి ఇలాంటి సందర్భంలో మనకు పెయిన్స్ ఎక్కువుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు వెస్టేజ్‌లో పెయిన్స్ తాత్కాలికంగా తగ్గించుకోవడానికి మనకు అది వెస్కేర్ అని ఒక ఆయింట్‌మెంట్ ఉంటదండి. ఆ వెస్కేర్ అనే ఆయింట్‌మెంట్ కూడా తీసుకొని మనకు ఆ పెయిన్స్ ఉన్న కాడ మనము కొంచెం మర్దన చేసినట్లుగా రాసుకున్నట్లయితే మనకు కొంచెం రిలాక్స్ అనేది ఉంటది. మరి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ 3 రకాల సప్లిమెంట్స్‌తో పాటు ఇంకొక 2 సప్లిమెంట్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నదండి. అందులో ఒకటేంటిదంటే నోని క్యాప్సూల్ అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ప్రొడక్ట్‌లలో ఒకటి నోని అని అనుకున్నాం గదండీ! ఆ నూనె అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు అంటే అది మనకు మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను మొత్తం తీసేస్తది. ప్లస్ మనకు కొత్త కణాల పుట్టుకకు దోహదపడుతుంది కాబట్టి, ఇక్కడ మనకి కణాలు ఉత్పత్తి కావాలి కాబట్టి మనకు ఆ నూనె అనేది చాలా ఇంపార్టెంటు. దాంతో పాటు ఇంకొకటి ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే అది అవిసె గింజలతోని తయారయ్యే ప్రొడక్ట్ అండి అది. ఆ ఫ్లాక్స్ ఆయిల్ అనే క్యాప్సూల్ గూడా మనకు అవసరము. ఎందుకంటే ఆ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మన బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో చేసి మనకు అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగే విధంగా మనకు అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రక్త ప్రసరణ సక్రమంగా ఉంటే ఏమైతదంటే, మనకు ఈ ఏదైతే లాస్ అయిన కార్టిలేజ్ గాని, సైనోవిల్ ద్రావణం ఏదైతే ఉందో, మళ్ళీ అది స్పీడ్‌గా ఉత్పత్తి కావడానికి మనకు ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైంది గదండీ మీకు. ఈ జాయింట్ పెయిన్స్ మీద ఏమేమి వాడాలి అనంటే, మీకు కాల్షియం టాబ్లెటు, గ్లూకోసమైను, కొల్లాజెన్ ఈ 3 అయితే వెరీ ఇంపార్టెంట్ అండి ఇగ. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తర్వాత వీటితో పాటు మనకిక్కడ నూనె, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి గూడా యాడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటదండి. ఇట్లా మనము
ఈ విధంగా ఈ ప్రొడక్ట్స్‌ను మనము సజెషన్ చేసుకోవచ్చండి. ఇక మనకు పోతే ఆహ్, చాలామందేందంటే వీటికి అమౌంట్‌లో కొంచెం డబ్బుల విషయంలో భయపడుతున్నారండి. ఎందుకంటే అమ్మో! 2000, 3000 అంటే చానా రేట్లు ఎక్కువైతున్నాయని అనుకుంటున్నారు. రేటు ఎక్కువ కాదండి. ఒక్కసారి మీరు ఆహ్, డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే బోన్స్‌కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఎక్స్‌రేలని అదని ఇదని చేస్తే దాదాపు ఆ మెడిసిన్‌తోని బయటకొచ్చేసరికి వాళ్ళకు దాదాపు ఒక 3000, 5000 అయితాయండి. 5000 లేనిది కనీసము మీరు ఒక మన బోన్స్ డాక్టర్ కాడికి మనం పోలేమండి. ఎందుకంటే నేను చూషినా ఇవన్నీ దగ్గరుండి చూషినా కాబట్టి చెప్తున్నా. కానీ ఆ మెడికల్ ట్రీట్‌మెంట్‌తో పోల్చుకుంటే మనకు ఈ సప్లిమెంట్స్‌తోని మంచి ఎక్స్‌ట్రార్డినరీ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చండి. తక్కువ ఖర్చుతోని మనకి ఎక్కువ రిజల్ట్ వస్తది. మళ్ళీ శాశ్వత పరిష్కారం వస్తదండి ఇక్కడ. ఇక్కడేమో శాశ్వత పరిష్కారం. మనకక్కడేందంటే మెడికల్ ట్రీట్‌మెంట్‌లో తాత్కాలిక పరిష్కారమే దొరుకుతుంది. ఆ తాత్కాలిక పరిష్కారంతో పాటు ఇంకా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం వాడే మెడిసిన్ ఏంటి అవి? కెమికల్ మెడిసిన్. ఆ కెమికల్ మెడిసిన్ వాడినప్పుడు మనకు 100% మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద అది దాని ఎఫెక్ట్ అనేది చూపెడుతది. మేజర్‌గా కిడ్నీలు డ్యామేజ్ అయితాయి, లివర్ డ్యామేజ్ అయితది. ఇక చెప్పుకుంటూ పోతే అన్ని రకాల అవయవాల మీద వాటి ఎఫెక్ట్ పడతది. అంటే వాటికి వీటికి ఎంత వ్యత్యాసం ఉన్నదో గమనించండి. ఇక్కడ మీకు తక్కువ ఖర్చుతోనే మీకు ట్రీట్‌మెంటు. ఇక్కడ మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతది. కానీ మీరక్కడ మెడికల్ పరంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటే తాత్కాలిక ట్రీట్‌మెంటే దొరుకుతుంది. ఇది బాగా గమనించండి. గమనించి మీరు 100% నేను చేసిన సెషను విన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్స్ మీరు వీటి మీద కొంత నాలెడ్జ్ నేను 100% ఇయ్యలేదనుకుంటున్నా. సరే నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన సమాచారం అయితే నేను చెప్పడం జరిగింది. మీరు దీన్ని అర్థం చేసుకొని మీరు ఎవరికి వీటిని మనం సజెషన్ చేయాలనో వాళ్ళ యొక్క సమస్యను బట్టి మీరు సజెషన్ చేసుకుంటే మాత్రం 100% రిజల్ట్ వస్తది. ఆహ్, థాంక్ యూ అండి. థాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ ఉమా సో సార్. మచ్ దేవేందర్ సార్. సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అందరూ జనరల్ గా అందరూ అనుకుంటారు ఇవి రెగ్యులర్ గా వినేవే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాది పాయింట్స్ మనకు కనెక్ట్ అవుతాయి. సో సార్. మీరు చాలా మంచి మంచి పాయింట్స్ అంటే యాజ్ ఏ మీరు అన్నారు చూసారా 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది ఇక్కడ బాగా యాడ్ ఆన్ అవుతుంది. సో డెఫినెట్ గా ఎందుకంటే ఈ యొక్క సప్లిమెంట్స్ గురించి రెగ్యులర్ గా అందరూ చెప్తారు. బట్ మీరు చెప్పిన విధానం చాలా కొన్ని పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే సార్. మీరు బై ఎక్స్పీరియన్స్ చాలా మంది చూసుంటారు కాబట్టి యెస్. చాలా మందికి మంచి మంచి పాయింట్స్ కనెక్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి స్క్రీన్ థ్యాంక్ యూ సార్. డిస్కనెక్ట్ చేయండి సార్. స్క్రీన్ డిస్కనెక్ట్ చేస్తే మనం ఒకసారి కాల్స్ తీసుకుందాం. యా, థ్యాంక్ యూ సార్.